నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకు భారీ శుభవార్త. దేశ చరిత్రలోనే తొలిసారిగా మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఉచిత ఆరోగ్య బీమా అండి. ఉచితంగా అయితే ఆరోగ్య బీమా. జల విద్యుత్తుకు 12,461 కోట్లు ప్రోత్సాహకాలు, అలాగే 1,00,000 కోట్లకు పథకాలకు కేంద్రం కేబినెట్ ఆమోదము. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా 5 లక్షల వరకు ఉచితంగా వార్షిక ఆరోగ్య బీమాను లభించనుంది. దీంతో సహా 1,02,358 కోట్లు విలువైన 6 కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 70,000 కోట్లతో PMGSY 4 కింద గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. 25 మెగావాట్ల సామర్థ్యంకి మించి నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహాలు అందించాలని నిర్ణయించింది. అలాగే PME డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాలు, అలాగే ఛార్జింగ్ స్టేషన్లకు, PME బస్సు కింద నగరాల్లో తిరిగే విద్యుత్ బస్సులకు ఆర్థిక ప్రయోజనాలు అయితే కల్పించాలని తీర్మానించింది. ఈ విషయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకైతే సమావేశంలో వెల్లడించారు. 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి అండి. 70 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు 3,437 కోట్లు అమలు చేసేందుకు పథకం వల్ల దానికి దాదాపుగా 4.5 కోట్ల కుటుంబాల్లో దగ్గర 6 కోట్ల మందికి అయితే బెనిఫిట్ అయితే కలగనుంది. అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభించనుంది. దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్నటువంటి వృద్ధులకు ఇప్పుడు 5 లక్షల వరకు అదనపు కవరేజ్ అయితే లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్ళు పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం ప్రయోజనం వర్తిస్తుంది. అలాగే CGHS, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్నటువంటి వయోవృద్ధులు వాటిని కానీ ఇక ABPMJYCని కానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా ఈ ప్రయోజనాల కింద పొందుతున్న వారు 5 లక్షల వరకు ప్రయోజనం అయితే పొందవచ్చు.